హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు నేను సోయా చంక్స్ పులావ్ చేస్తున్నాను. అదేనండి మిల్లీ మేకర్ది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాము. ఫస్ట్లీ కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. అవి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఒక్క ఆనియన్ వేసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా సార్ట్ అవుట్ చేసుకోండి. నేను ముందుగానే ఆ మిల్లీ మేకర్ని హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి. అలా ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే కొంచెం మెత్తగా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇందులోనే 2 టమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. టమాటోస్ మొత్తం మెత్తగా కుక్ కావాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. జస్ట్ టమాటోస్ని ఒక 2 సెకండ్స్ తిప్పుకొని ఇంకా నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 3-4 సెకండ్స్ వరకు కలుపుకోండి. మనం ప్రాసెస్ అంతా కుక్కర్లోనే కాబట్టి అన్నీ కంప్లీట్గా కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ హాట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్న ఈ మిల్లీ మేకర్ని కూడా వేసేసి కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అండ్ మన స్పైసెస్కి తగ్గట్టు కారం, ఈ 3 కూడా మంచిగా యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. లాస్ట్లో ఒక హాఫ్ పీస్ లెమన్ కూడా యాడ్ చేసుకొని ఇంకా వీటన్నిటిని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన వెంటనే ఇంకా ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు వెయిట్ చేసి ఇంకా మనకు సరిపడినంత రైస్ అయితే వేసుకోండి. కొంతమంది ఫస్ట్ వాటర్ వేసి అది బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుంటారు, ఇంకొంతమంది ఫస్ట్ రైస్ వేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటారు. నేనైతే ఫస్ట్ రైస్ వేసిన తర్వాతనే వాటర్ యాడ్ చేసుకుంటానండి. ఈ ప్రాసెస్ ఎందుకో మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనకు సరిపడినంత రైస్ వేసుకొని ఇంకా ఆ రైస్కి సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇంకా ఏమైనా ఉప్పు కారం ఏమైనా తక్కువ అవుతే ఉప్పు కారం సాల్ట్ అదంతా అడ్జస్ట్ చేసుకొని ఇంకా లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా లాస్ట్లో హాఫ్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకొని విజిల్ అయితే పెట్టేయండి. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోండి. సో ఇంకా ఫైనల్గా మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ పులావ్తో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా యాడ్ చేసుకోండి. ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి